హాయ్ అండి. ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి రసం రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. అది ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు పరిచయమైనప్పుడు ఈ మరి చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, నేను ఒక గ్లాసు బియ్యము, అర్ధ గ్లాసు కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. దీనికి చింతపండు చూడండి, దానికి తగ్గట్టు చింతపండు నానబెట్టుకున్నాను. చూడండి, నేను నానబెట్టుకొని ఇప్పుడు రొంత మిరియాల జీలకర్ర మిక్సీ పట్టుకుందాం. చూడండి, దీనికి ఫ్రెష్గా మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. అందుకోసం చూడ మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇది ఎల్లిపాయలు, ఇది మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇదే మిక్సీ పట్టుకున్నాను. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఫ్రెష్గా నూరుకున్నాం కదా మిరియాల పొడి, చాలా బాగా స్మెల్ ఉండదు. ఇప్పుడు తిరువాత పెట్టుకుందాం. తిరువాతకు మస్ట్ ఆవాలు జీలకర్ర వేస్తున్నాం. ఎండుమిర్చి, చూడండి, ఉల్లిగడ్డ, కరివేపాకు. ఉల్లిగడ్డ లావు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇది ఇప్పుడు టమాటో పొడి వేస్తున్నాను. కొంచెం టమాటో పొడి, మిరియాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కలిపేసుకుందాం. బియ్యం అయితే వేసేస్తాను. తగిన నీళ్ళు పోసుకుందాము. పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 4 నుంచి 5 విజిల్స్ పెట్టుకుందాం. మెత్తగా కావాలండి ఇది, అందుకే 5 విజిల్స్ పెట్టుకుందాం. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. 5 విజిల్స్ పెట్టాను నేను. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం. చూడండి, ఇంగువ కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండు పులుసు వేసి చింతపండు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి. ఇది రసం రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.